హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ ఏదో స్వీట్ చేసిందంట, చూద్దాము ఏం చేసిందో. నాకేమో ఆఫీస్కి టైం అయిపోతూ ఉంది, త్వరగా టేస్ట్ చేయమని చెప్తా ఉంది. శనిగుండలు చేస్తూ ఉంటాయి కదా అప్పుడు పప్పులతో, అట్లే ఇప్పుడు మిక్సీకి ఏం చేస్తానా. ఇంకో ఇలా ఉంది ఇది. దీని పేరు ఏంటిది మా? పాకం పప్పు. పాకం పప్పు ఇట్లా ఉంటుందా? ఇదేందో వెరైటీగా ఉంది. శనక్కాయలది ఇంకా ఏమి వేసావు ఇందులోకి? మిక్సీకి వేసి బాగుంది టేస్ట్, లాస్ట్ టైం కంటే కూడా బాగుంది. కొద్దిగా నెయ్యి వేసినాను, ఉడకలు చేసినారు, అంత పౌడర్ మారి చేసి వేసిన. ఎందుకు అలాగే ఉంటే బాగుండేది కదా. అలాగా పగులలో అట్లే చేయకూడదు. వెరైటీగా ట్రై చేసావా? సూపర్ ఉంది. బాగున్నాయా? చాలా బాగున్నాయి. వీటి పేరు ఏమంటారో మీరే చెప్పండి. మేమే పాకం పప్పు అంటాం. పాకం పప్పు నాకు తెలిసి ఇలా ఉండదు, శనక్కాయ పప్పుది, కానీ వెరైటీగా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఆఫీస్ నుంచి లేట్గా వచ్చినా కానీ ఆకలి వేసినప్పుడు ఇది తినేయచ్చు, బయట గట్టి తినకుండా. మంచిగా ఉంటుంది ఇట్లా తింటే. ఇంట్లో చేసింది బెల్లంతో చేసావా? బెల్లం వేసి చేసిన. చక్కెరతో ఏం బాగుంటుంది, బెల్లం వేస్తేనే బాగుంటుంది. నెయ్యి వేస్తారు ఇందులోకి? నెయ్యి, యాలక్కాయలు. మరి ఆ ఎండు పోకుండా నెయ్యి రాసావు? నెయ్యి రాసిన పల్లెనికి నెయ్యి రాసి. లాస్ట్ టైం గట్టిగా ఉంది మా, ఇప్పుడు చాలా స్మూత్గా ఉన్నాయి. అదంటే ముద్ర పాకు, ఇది లేకపోకుండా కొద్దిగా దానికంటే కొద్దిగా లేకపోకు చేసిన. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఇది? నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. కొంతమంది అడిగారు మా, ఈమె వంటలు ఏమన్నా చేసి కూడా పెట్టండి అని. ఫామ్ హౌస్ దగ్గర చేసేంత టైం లేదు వీళ్ళకి వెళ్ళినప్పుడు. టైం లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మొత్తం సెట్టింగ్ చేంజ్ చేసిన తర్వాత వీడియోలు తీయాలి. సో త్వరలోనే ఆఫ్టర్ 2 months అన్నీ చేంజ్ చేసి సెట్టింగ్స్ మొత్తం చేస్తాము, కిచెన్ మొత్తం డెకర్ చేస్తాము. ఓల్డ్ టైప్లో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి మాకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.